వైసీపీపై కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలను ఖండించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. హత్యకు ప్లాన్ చేసిన రౌడీ షీటర్ల వెనుక వైసీపీ ఉందంటూ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆ రౌడీ షీటర్ల వెనుకుంది ఎవరో ప్రజలందరికీ తెలుసంటున్న కాకాణితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన్ని మర్డర్ చేసేందుకు రౌడీ షీటర్లు మాట్లాడుతున్న సంభాషణ ఒకటి సోషల్ మీడియా వైరల్గా మారింది. దీనిపైన ప్రస్తుతం అంతా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. రౌడీ షీటర్ల వెనుక వైసీపీ హస్తం ఉందనేది శ్రీధర్ రెడ్డి ప్రధాన ఆరోపణ. ఏం చెప్తారు? సంబంధం లేనటువంటి మాటలు, డైవర్షన్ పాలిటిక్స్, అనేక రకాలైనటువంటి ఈ ఊహాగానాలు ఏదో ఒక విధంగా ఈ జరగనటువంటి దాన్ని జరిగినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించాలనేటువంటి ఆలోచన తప్ప, ఆ రౌడీ షీటర్లు ఎవరైతే శ్రీధర్ రెడ్డి చెబుతున్నాడో నా మీద హత్యా ప్రయత్నం చేశారని వాళ్ళు ఎవరితో ఉన్నారు, ఎవరితో అంటకాగారు, వాళ్ళ సంబంధాలు ఏంటి అనేటువంటిది ఒక్కసారి ఈ జిల్లా ప్రజలకు తెలుసు, నెల్లూరు నగర ప్రజలకు తెలుసు, అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి మీతో తిరిగేటువంటి వ్యక్తులు మీ మీద హత్య చేశారు లేదా అనేటువంటిది నిర్ధారించుకోవాల్సింది మీరు తప్ప, మాతో ఎటువంటి సంబంధాలు లేనటువంటి వ్యక్తులను మాకు ఆపాదించాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది పద్ధతి కాదు, సరి అనేటువంటిది కాదు. వీడియోలో ఉన్న జగదీష్ కావచ్చు, మరో ఇద్దరు ముగ్గురు గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేశారు. సో వాళ్ళు వైసీపీ కార్యకర్తలే అని చెప్పేసి శ్రీధర్ రెడ్డి చెప్తున్నారు. శ్రీధర్ రెడ్డి కూడా వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి. శ్రీధర్ రెడ్డి మొదటి నుంచి తెలుగుదేశంలో లేడు. శ్రీధర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు టికెట్ ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆయన తెలుగుదేశం పార్టీకి వెళ్ళడం జరిగింది. బహుశా ఆయనతో ఉన్నప్పుడే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉండవచ్చు, ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీకి పోయి ఉండకపోవచ్చు, తెలియదు. కానీ వీళ్ళందరూ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన అనుచరులే, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన అనుచరులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రౌడీజాన్ని కంట్రోల్ చేసింది కాబట్టి ఆ రోజు వాళ్ళు పెచ్చిమీరేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా వెలుగు చూసేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి వాతావరణం నెల్లూరు నగరంలో ఏర్పడింది. శ్రీధర్ రెడ్డి ప్రధానంగా ఒక మాట చెప్తున్నారు, తాను కక్ష సాధింపులు పోవట్లేదు, అందుకే వైసీపీ నేతలు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని చెప్పేసి కూడా చెప్పారు. ఏం చెప్తారు దానిపైన? కక్ష సాధింపులకి శ్రీధర్ రెడ్డి పాల్పడుతున్నాడా, లేదా పోలీసు వ్యవస్థ పాల్పడుతుందా, ఏ ప్రభుత్వం పాల్పడుతుందా అనేటువంటిది నెల్లూరు నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బొబ్బల్ శ్రీనివాస్ యాదవ్ సంబంధం లేనటువంటి వ్యక్తి, పాతపాటి ప్రభాకర్ పాపం సంబంధం లేనటువంటి వ్యక్తి, ఇప్పటికే ఒకసారి జైలుకి వెళ్ళినటువంటి వీళ్ళందరి మీద అక్రమ కేసులు బనాయించి పాపం నెలల కాలాలు వాళ్ళ పాపం ఇళ్ళు వదిలి బయటకు వెళ్ళి అజ్ఞాతవాసం చేయాల్సినటువంటి పరిస్థితి, జైలుకి వెళ్లాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందంటేనే నెల్లూరు రూరల్కి సంబంధించినటువంటి కక్ష సాధింపులు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది మనకు అర్థమవుతుంది. కక్ష సాధింపులకు నెల్లూరు రూరల్ అనేటువంటిది పరాకాష్ఠగా మారింది. కాబట్టి దానిని కప్పిపుచ్చుకోవడానికే నేను ఎక్కడా కూడా వాటిని విధ్వంస కార్యక్రమాలకు నేను పాల్పడడం లేదు, కక్ష సాధింపుల్లో నేను భాగం కాలేదని పదే పదే చెప్పుకుంటూ ఆ పదే పదే చెప్పుకునేటువంటి వాటికి భిన్నంగా శ్రీధర్ రెడ్డి వ్యవహరించడం జరుగుతుంది. ఫైనల్గా ఒక మాట చెప్పండి, వైసీపీ అధినేత జగన్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశారు, సొంత బాబాయిని చంపేశారంటూ కూడా మాట్లాడారు. శ్రీధర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణలు నేను ఖండిస్తున్నా. శ్రీధర్ రెడ్డి పశ్చాత్తాప పడాల్సిందే ఒకవేళ ఆయన ఏదన్నా చేసిన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లేకపోయి ఉంటే శ్రీధర్ రెడ్డి అనేటువంటి వాడు లేడు రాజకీయాల్లో. రాజకీయ భవిష్యత్తుని, రాజకీయ భిక్ష పెట్టింది శ్రీధర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పటం ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాలి తప్ప వాటికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అనేటువంటిది ఆయన విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా ఒక వీడియోని అడ్డం పెట్టుకొని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్